బ్రేకింగ్ న్యూస్ అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో మరికొన్ని పదవులను భర్తీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. బోధన ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డికి కేబినెట్ హోదా కల్పిస్తూ ప్రభుత్వ సలహాదారుగా నియమించింది. 6 గ్యారెంటీల అమలు బాధ్యతను ఆయనకు కట్టబెట్టింది రేవంత్ సర్కార్. ఇక సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ గా ప్రేమ్ సాగర్ రావును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో కూడా మరికొన్ని పదవులను భర్తీ చేస్తూ కూడా తెలంగాణ సర్కార్ అయితే నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి బోధన ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డికి అయితే కేబినెట్ హోదా కల్పిస్తూ ప్రభుత్వ సలహాదారుగా కూడా నియమించింది. ఇక 6 గ్యారెంటీలకు సంబంధించి కూడా ఆ బాధ్యతనైతే పూర్తిగా ఆ సుదర్శన్ రెడ్డికి అప్పగించే బాధ్యతనైతే తీసుకుంది. సో ఇప్పుడు 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా కల్పించాల్సిన బాధ్యత అయితే సుదర్శన్ రెడ్డిపై పెట్టింది. ఇక అలాగే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ గా ప్రేమ్ సాగర్ రావును నియమిస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. అయితే ఈ రోజు అయితే అటు అజారుద్దీన్ కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. అనంతరం కూడా ఈ 2 పదవులు కూడా భర్తీ చేసింది. సో దీంతో ఇంకా ప్రభుత్వం చేస్తున్న పథకాలు అనేవి కూడా మరింత ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తుంది. ఇంకా మరింత అభివృద్ధి పెంచుకునేందుకు కూడా ముందుకెళ్లే ప్రయత్నాలు అయితే చేస్తుంది. సో ఈ నేపథ్యంలో ఒక పక్కన జూబ్లీ హిల్స్ బైపోల్ ఎలక్షన్ జరుగుతున్న నేపథ్యంలో మరో పక్కన అయితే పదవులు భర్తీ చేసుకుంటూ వస్తుంది రేవంత్ సర్కారు. ఇక అన్ని గ్యారంటీలు కూడా ప్రజల్లోకి వెళ్ళాలి, అందరికీ కూడా హామీలన్నీ నెరవేర్చాలన్నట్టుగా కూడా సో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటూ త్వరితగతిన ముందడుగు వేస్తూ వస్తుంది. సో ఈ నేపథ్యంలో కూడా ఇప్పుడు ఈ ఇద్దరికి కూడా పదవులు అయితే భర్తీ చేసింది. మరో పక్కన అయితే అజారుద్దీన్ కూడా ఈ రోజు అయితే ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం కూడా ఈ 2 పదవుల్ని భర్తీ చేయడం అయితే ఒక కీలక అంశమని చెప్పుకోవాలి. సో దీనిపై ఇంకాస్త అభివృద్ధి మెరుగుపరిచేందుకు కూడా ఈ పదవులు భర్తీ చేయడం ఒక రీజన్ గా అయితే కనిపిస్తాయి. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి. ఇటు అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం కూడా మరో 2 పదవులను అయితే భర్తీ చేశారు. సో అలాగే 6 గ్యారెంటీల అమలు సహా సివిల్ సప్లైగా కూడా మరికొంతమంది అయితే నియమించారు. సో ఇప్పుడు డీటెయిల్స్ ఏంటి దీనికి సంబంధించి? ఒక కీలక పరిణామం చెప్పాలి తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి. ఇప్పటిదాకా మంత్రి పదవి ఆశించినటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించినటువంటి ఒక కీలక వార్త మనం చూస్తున్నాం. ప్రభుత్వం జీవో ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనకు క్యాబినెట్ హోదాతో కూడినటువంటి ప్రభుత్వ సలహాదారు హోదా కల్పిస్తూ కూడా ఆయన సంబంధించి ఫ్లాగ్షిప్ సంక్షేమ శాఖ అభివృద్ధి పథకాల అమలుకు సంబంధించినటువంటి ఒక కీలక ప్రభుత్వ సలహాదారుడిగా ఆయనకు క్యాబినెట్ హోదా కల్పించింది. ఇక ఫ్లాగ్షిప్ పథకాల అమలుకు సంబంధించి సమీక్షించేందుకు సుదర్శన్ రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి కూడా ఆయన అన్ని జిల్లాలతో పాటు జిల్లా కలెక్టర్లతో పాటు ఆయా శాఖల సెక్రటరీలతో కూడా ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తూ ఆయన ప్రభుత్వ పథకాల అమలుకు సంబంధించి సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి అభివృద్ధికి సంబంధించి ఆయన పాటుపడబోతా ఉన్నారు. అయితే ప్రేమ్ సాగర్ మొదటి నుంచి కూడా నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఆయన క్యాబినెట్ హోదాలో చోటు దక్కించుకునే ప్రయత్నం చేశారు. ఆయన ఖచ్చితంగా కూడా నాకు క్యాబినెట్లో హోదా లభిస్తుందనే అంశాన్ని ఆయన చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా అజారుద్దీన్కు క్యాబినెట్లో చోటు దక్కింది. కానీ అనూహ్యంగా అజారుద్దీన్ క్యాబినెట్లో చోటు సంపాదించినప్పటికీ సుదర్శన్ రెడ్డి కానీ ప్రేమ్ సాగర్ రావు కానీ ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఇప్పటిదాకా క్యాబినెట్లో ప్రాతినిధ్యం లేనటువంటి 2 జిల్లాలకు సంబంధించి హైదరాబాద్ జిల్లా ఫుల్ఫిల్ అయిపోయింది అజారుద్దీన్ తోటి. కానీ నిజామాబాదు ఏదైతే 2 జిల్లాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా మరొక ఇద్దరికి క్యాబినెట్ హోదా ప్రేమ్ సాగర్ రావు సంబంధించినటువంటి సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్గా నియమిస్తూ ప్రేమ్ సాగర్ రావుకు మరో అవకాశం ఇచ్చింది. క్యాబినెట్ హోదా కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంటే దాదాపుగా ఆదిలాబాద్ సంబంధించి కావచ్చు, నిజామాబాద్ సంబంధించి కావచ్చు, దాదాపుగా పూర్తయిందని చెప్పాలి. వీళ్ళిద్దరికి కూడా ఒక కీలక పదవులను అప్పచెప్తూ కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేసింది. ఇక మిగతా అంశాలకు సంబంధించినటువంటి రంగారెడ్డి జిల్లా ప్రస్తుతం పెండింగ్లో ఉన్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. కాబట్టి ఒక పక్కన అదే జిల్లాకు సంబంధించినటువంటి నిజామాబాద్ సంబంధించినటువంటి అంటే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ కూడా క్యాబినెట్లో ఆయన చోటు కోసం ప్రయత్నాలు సాగిస్తున్నట్టుగా సమాచారం ఉంటుంది. కాబట్టి మరొక బీసీ నేతకు క్యాబినెట్లో చోటు దక్కే అవకాశం ఉందా? ఎందుకంటే దాదాపు 18 క్యాబినెట్ ర్యాంకులకు సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి క్యాబినెట్ ఉన్న నేపథ్యంలో 16 మంది అజారుద్దీన్ నియామకంతో కూడా 16 మంత్రి మండలి 16కు చేరుకుంది. కానీ ఇంకొక 2 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నటువంటి నేపథ్యంలో
అయితే ఇప్పుడు ఆశిస్తున్నటువంటి ఇద్దరికి కూడా ప్రేమ్ సాగర్ రావుకు సంబంధించినటువంటి కీలక పదవినిచ్చారు, పెద్ది సుదర్శన్ రెడ్డికి కూడా కీలక పదవినిచ్చారు, క్యాబినెట్ ర్యాంకు కల్పించారు. ఇక మిగతా ఇద్దరికి ఎవరికి ఇవ్వబోతా ఉంది తెలంగాణ ప్రభుత్వం అంటే మరొక ఇద్దరికి, ఒక ఎస్టీకి ఒక బీసీకి లేదా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు సాగిస్తున్న నేపథ్యం. మరి సుదర్శన్ రెడ్డికి క్యాబినెట్ హోదా కల్పించిందంటే మరొకరికి ఎవరికైనా ఓసీకి ఇస్తారా అన్న ఒక ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా పెద్ది సుదర్శన్ రెడ్డిని మరోపక్క ప్రేమ్ సాగర్ రావుని ఎవరైతే టికెట్ వాసించారో క్యాబినెట్లోకి తీసుకోవడం మాత్రం సంచలనంగా మారింది. మొత్తానికి అజారుద్దీన్తో పాటు వీళ్ళిద్దరికి కూడా ప్రస్తుతానికి అయితే క్యాబినెట్ హోదా కల్పించినప్పటి పరిస్థితి. రైట్ వాసు, థ్యాంక్ యూ. ఇస్రెటక అటు క్యాబినెట్ లో కూడా చోటు కల్పిస్తూ తెలంగాణ సర్కార్ అయితే కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఇద్దరికి ఏదైతే అటు సుదర్శన్ రెడ్డికి ప్రేమ్ సాగర్ రావుకి కూడా ఆ తెలంగాణ క్యాబినెట్ లో చోటు కల్పిస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేసింది. సో అయితే ఒకరు సివిల్ సప్లై కింద, మరొకరికి సో తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కింద కూడా క్యాబినెట్ లో చోటు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏదైతే ఈ రోజు అటు అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం కూడా శాఖల కేటాయింపు దానిపై కూడా ఉత్కంఠ అయితే నెలకొంది. అయితే మరో పక్కన అజారుద్దీన్ అయితే ఏ శాఖలో నాకు భర్తీ చేసినా కూడా నిబద్ధతతో వర్క్ చేస్తానంటూ కూడా చెప్పుకొచ్చారు. సో అనంతరం కూడా ఇంత సడన్ గా ఈ ఇద్దరికి కూడా ఇప్పుడు ఈ క్యాబినెట్ లో అయితే చోటు దక్కిస్తూ అయితే ఉత్తర్వులు జారీ చేసింది. సో ఇక మిగిలిన వాటికి కూడా త్వరలోనే శాఖల కేటాయింపు ఉండే అవకాశం కనిపిస్తుంది.